ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పంజా సెంటర్లోని షాజహూర్ ముసాఫర్ ఖానాలో మరమ్మతులు చేయించాలని కోరారు రాష్ట్ర వైసీపీ మైనార్టీ కార్యదర్శి ఎస్కే బాజీబాబా. ఇటీవల ముసాఫిర్ ఖానాలో ఫంక్షన్ జరుగుతుండగా సీలింగ్ ఊడిందని తెలిపారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారని అన్నారు. उधर से है उधर चलो मसल में आगे मुसाफिर खाने के बारे में पढ़ता नहीं लोग है सर इटो सर ओके अम्मा कल मुसाफिर खाना का जो एक्सीडेंट हुआ ना పెళ్లిలో చాలా ప్రమాదం జరిగింది. అలాంటి ప్రమాదాలు జరగకుండా కొద్దిగా మా మైనార్టీ వాళ్ళ మీద దయ చూపండి. ఉంది ఒక్కటై షాదీఖానా, ఆ ప్రాంతం అంతా కొండ ప్రాంతం. మా బీద వాళ్ళందరూ తక్కువ అని చేసుకుంటున్నారు. అన్ని రేట్లు కూడా ఎక్కువ చేసేస్తున్నారు, అన్నీ పెంచేస్తున్నారు. డెకరేషన్ అదని మెయింటైన్ చేసే వాళ్ళకి కొద్దిగా చెప్పండి. మా కోసం మా మైనార్టీ తరఫున ప్రజలందరూ అదే చెప్తున్నారు. మైనార్టీ వాళ్ళందరికీ అదే షాదీఖానా కొద్దిగా జాగ్రత్తగా అదంతా మనకి రీకనెక్షన్ చేసి అన్నీ ఏం పడకుండా భోజనాలు చేసే చోట పడింది. మరి అలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని చెప్పి ఇలా బోర్డు ఆఫీస్కి వచ్చాము. బోర్డు ఆఫీస్లో ఏమన్నారు? అన్నీ చూస్తామన్నారు. మేము అదే పనిలో ఉన్నాము. లిఫ్ట్ మారుస్తాము, సీలింగ్ మారుస్తామని చెప్పారు. మాకు మాటగా ఆయన చెప్పారు. అదే మేము అధికారులతో మాట్లాడి మళ్ళా దాన్ని కొత్త సీలింగ్ వేయాలని, కొత్త లిఫ్ట్ వేయాలని, వంటశాలకు రేకుల షెడ్ వేయాలని అలాంటివన్నీ మేము ప్రపోజల్ ఇస్తున్నాము. మనకి వక్ఫ్ బోర్డు అధికారులు దాన్ని పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని మన వెల్లంపల్లి గారి ఆదేశాల మేరకు మేమందరం ఇక్కడికి వచ్చి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అస్సలాము అలైకుం, అందరికీ నమస్కారం. మొన్న 4 రోజుల క్రితం ఒక ముసాఫిర్ ఖానాలో మ్యారేజ్ జరుగుతుండగా సీలింగ్ ఊడి ఆ ఫంక్షన్ మధ్యలో పడిపోవటం మూలన చిన్నపిల్లలకి కొద్దిగా ఒక సప్లై దాని మూలాన మేము అక్కడ ముసాఫిర్ ఖానాకి వెళ్ళి అక్కడ కాంట్రాక్టర్ అయిన సలీం గారితో మాట్లాడాము. వాళ్ళు బాధితులైన వాళ్ళకు కూడా న్యాయం చేయాలని అన్నప్పుడు వాళ్ళు ఇరు వర్గాలతో చూసుకొని వాళ్ళకి కావాల్సిన న్యాయం మళ్ళీ ఫంక్షన్ పెట్టుకోవడానికి అక్కడ తిరిగారు. కానీ ఇక్కడ పేద వర్గాలు అక్కడ ముసాఫిర్ ఖానాలో పెళ్లి చేసుకోవడానికి వెళ్ళటానికి ఖచ్చితంగా అక్కడ వాళ్ళకి సౌకర్యం అనేది ఉండాలి. అంటే ఎలా పడితే అలాగా ఉండి అది ఊడి పడిపోద్ది, ఎప్పుడు పడిపోద్దో తెలియనట్టు ఉంటే అది చాలా ప్రమాదకరం. కాబట్టి మేము ఇప్పుడు సిఓ గారికి ఒక మెమోండ్ ఇవ్వడానికి వచ్చాము. అయితే వాళ్ళకి మేము కోరుకునే ఈరోజు రాష్ట్ర వక్ఫ్ బోర్డు అధికారులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా పశ్చిమ నియోజకవర్గ సమ్మెనకర్త శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు సిఓ గారికి ఒక మెమోరాండం ఇవ్వడానికి వచ్చాం. విజయవాడ పశ్చిమలో ఉన్న షాజహూర్ ముసాఫిర్ ఖానాలో మొన్న జరిగిన ఒక సంఘటన, దాని గురించి వివరణ ఇస్తూ దానికి మనం రెక్టిఫై ఎలా చేసుకోవాలి, ముసాఫిర్ ఖానాకి ఇంకా 40 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు శాంక్షన్ చేసి దానికి పూర్తిగా జరిగిన డ్యామేజ్ని కొత్తగా నిర్మించాలని, రాష్ట్రంలో మన కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ఎక్కడో కనపట్లేదు కానీ ఇక్కడ మైనార్టీల మీద మాత్రం చాలా వైశ్యంగా వాళ్ళు చేస్తున్న అభియోగం ఎంత విధిగా ఉందంటే, ముసాఫిర్ ఖానాలో మొన్న ఒక ఫంక్షన్లో పైనుంచి పైకప్పు పడిపోయి దానికి సీలింగ్ పడిపోయి చిన్నపిల్లలకి, పెద్దోళ్ళకి, ముసలోళ్ళకి దెబ్బలు తగలటం వల్ల వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టారు. ఆ కమిటీ వారికి ప్లస్ అక్కడ ఉన్న కాంట్రాక్టర్ మీద వాళ్ళు ధ్వజమెత్తి 2వ రోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ అక్కడికి వెళ్ళి పర్యవేక్షించి కానీ తర్వాత దాని మీద ఉన్న రేట్లు కూడా ఖచ్చితంగా దాన్ని నిర్మూలిస్తామని చెప్పారు. పేదలకు అలా అందుబాటులో కావాలో అలా చేయాలని చెప్పాం. కాంట్రాక్టర్కి మీరు గట్టిగా చెప్పండి, మీరు వక్ఫ్ బోర్డుని అక్కడ అడిగితేనేమో వక్ఫ్ బోర్డుని అడగాలంటున్నారు. అందుకనే సిఇఓ గారికి గట్టిగా మేము తెలియపరిచాం. ఈరోజు ఇచ్చిన మెమోరెంట్ వల్ల ఖచ్చితంగా మాకు న్యాయం జరిగింది మైనార్టీలు కానీ కోరుకుంటూ ఇక్కడ ఈ కార్యక్రమానికి మేము ఈ మన పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన వెల్లంపల్లి గారి ఆదేశాల మేరకు ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళకి మైనార్టీలకు ఏం జరిగినా కానీ ఆయన
ఎమ్మటనే స్పందిస్తారు కాబట్టి వెల్లంపల్లి గారి కృతజ్ఞతలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం. రహమతుల్లా మాట్లాడుతున్నాను. మొన్న జరిగిన ప్రమాదము షాదీఖానా ప్రమాదం చాలా ఇబ్బందిగా ఉంది. కొండ ప్రాంతం ప్రజలంది, దూర ప్రాంతం, అక్కడంతా కొండ ప్రాంతం కదా. అదే ఒకటే షాదీఖానా ఉంది మైనార్టీకి. ఆ షాదీఖానాలో కూడా వసతులు సరిగ్గా లేవు. పేదవాళ్ళు పెళ్లి చేసుకోవాలంటే భయపడుతున్నారు. అది